హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వేరుశనగ పప్పు పాలతో స్వీట్ చేయబోతున్నాను. నేను ఒక గ్లాస్ వేరుశనగ పప్పుని తీసుకున్నానండి. దీన్ని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా వడగట్టుకోవాలి. వడగట్టుకునే పిప్పిని కూడా ఇంకొంచెం 2 సార్లు వాటర్ యాడ్ చేసుకొని, ఇందులోని పాలంతా కూడా తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనం తీసుకున్న పాలని అందులో పోసుకోవాలి. దీన్ని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. పాలు బాగా తగిలిన తర్వాత 4 స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పాలు కొంచెం చిక్కబడ్డ తర్వాత మనం తీసుకున్న వేరుశనగ పప్పు గ్లాసులో సగం గ్లాసు షుగర్ని యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో మంటను సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి. ఈ విధంగా అయినప్పుడు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అయితే చాలండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా వేరుశనగ పప్పు పాలతో స్వీట్ రెడీ అండి. దీంట్లో కావాలంటే ఇలాచీ యాడ్ చేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.